హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఓకే, టుడే సెషన్ ఏంటంటే బ్రదర్, గ్రూప్స్ గ్రూప్ 1, 2, 3, గ్రూప్ 1 గ్రూప్స్ అనే ఈ జాబులు, నెక్స్ట్ అదర్ క్వాలిఫైడ్ జాబ్స్ అంటే మీకు బీఈడి ఉండి, డైట్ సెట్ ఉండి, టీటీసీ అలా, లేదా పీజీ ఉండి మీకు సపరేట్ అగ్రికల్చర్ క్వాలిఫైడ్ ఉండి, అట్లా ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిఫైడ్ తోటి గవర్నమెంట్ జాబ్ సాధించే జాబులు, గ్రూప్స్ తోటి ఉండే జాబులు. సో ఏది బెటర్, ఏది చూసుకుంటే బెటర్ అని అనుకుంటే, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను కలిసిన ప్రొఫెసర్స్తో కానీ, నేను కలిసిన ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ల సజెషన్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఎవరికి ఏది బెటరు, సక్సెస్ ఛాన్సెస్ ఏది ఎక్కువ ఉంటుంది అనేది చూస్తే, మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి నీకు బీఈడి ఉంది, మీకు డైట్ సెట్ ఉంది, మీకు పీజీ ఉంది, అట్లా దీని ద్వారా మీరు ఏమైనా గవర్నమెంట్ జాబులు పడితే ఆ ప్రత్యేకమైన క్వాలిఫైడ్ ద్వారా మీరు అప్లై చేసుకొని ఆ ప్రత్యేకమైన జాబుకు, గవర్నమెంట్ జాబుకు కొడితే, దాన్ని మీరు ఒక టార్గెట్ పెట్టుకొని చదివితే దాంట్లో సక్సెస్ రేటు 90+ ఉంటుంది. ఈ ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ కూడా ఉండి ఈ గ్రూప్స్ సైడ్ మనం ప్రిపేర్ అయినామనుకో, కావచ్చు, గ్రూప్స్ కూడా కావచ్చు, 1, 2, 3 కూడా కావద్దు దాంట్లో కానీ సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. హెవీ కాంపిటీషన్ ఉంటుంది గ్రూప్ 1, 2, 3, 4 హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది క్వాలిఫైడ్ ఎనీ డిగ్రీ ఈ గ్రూప్స్కి. సో ఎవరైనా రాస్తారు కాబట్టి అప్లికేషన్ ల్యాక్స్లలో వస్తాయి, కాంపిటీషన్ కూడా ల్యాక్స్లలో ఉంటుంది. అంటే మీరు ప్రిపేర్ అయ్యి రాస్తే దానికి సక్సెస్ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అదే మనకు ఒక క్వాలిఫైడ్ ఉంది, ఇప్పుడు ఎంకామ్ చేసాము, దాంట్లో మీరు ఒక లెక్చరర్ పడుతుంది, జేఎల్ పడుతుంది, డిఎల్ పడుతుంది. ఎంకామ్ చేసే క్యాండిడేట్లు ఎంతమంది ఉంటారండి? తక్కువ ఉంటారు. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఆ పోస్ట్కు. బీఎస్సీ మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్తో ఎంఎస్సీ మ్యాథ్స్ ఉంటుంది, ఎంఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఆ లెక్చరర్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు. ఇప్పుడు బీఈడీ చేసిన వాళ్ళు మాత్రం టీచర్ జాబ్కి ఎలిజిబుల్ ఉంటారు. అంటే స్కోప్ అనేది తక్కువ, చాలా నేరో స్కోప్ ఉంటుంది. బ్రాడ్ స్కోప్ ఏమో ఎక్కువ కాంపిటీషన్ ఇవి గ్రూప్స్లలో ఉంటుంది. సో ఒక జాబు నాకు కావాలి, ప్రస్తుతానికి స్థిరపడేటందుకు ఒక జాబు కావాలి అని అంటే అక్కడ ఇంట్లో కాలేసి మనం ఈ రోజులలో ఒక జాబ్ కొట్టాలంటే 12 ఇట్లలో కాలేస్తే సిలబస్ అలా ఉంటుంది, చదవడం చాలా కష్టం. ఇప్పుడు అడిగే క్వశ్చన్లకు నీ క్లారిటీగా చేయాలంటే నువ్వు నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయాలా. సో ఒక సిలబస్ చదవడమే కష్టంగా ఉంటుంది. సార్ మీరు టాలెంటెడ్స్ ఉంటారు, 2-3 సిలబస్లు చదవటం కూడా ఉంటారు, అట్లా చేయొచ్చు. కానీ నేను చేసేది ఏంటంటే చాలామందిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను. నేను లార్జ్ పీపుల్ని, మ్యాక్సిమం పీపుల్ ఎలా ఉంటారు అనే దాన్ని బట్టి చేస్తున్నాను. నేను కొంత టాలెంటెడ్ కూడా ఉంటారు, 4-5 దాంట్లో రాసేటోళ్ళు ఉంటారు, సక్సెస్ అయ్యేటోళ్ళు ఉండరు అనట్లేదు నేను. బట్ ఏంటంటే మనం ఛాన్సెస్ ఎక్కువగా, మనం ఒక పర్టికులర్ క్వాలిఫైడ్ దాని మీద కూర్చున్నాం అనుకో, పక్కా మీరు ఒక 1 ఇయర్ గట్టిగా చదవండి, పక్కా మీరు అందులో జాబ్ వస్తాయి. టీచరా, లేకపోతే డిఎల్ఆ, జేఎల్ఆ, పక్క మీ రిజల్ట్ మీద ఉంటుంది. 99.5% ఉంటుంది మీది. అలా మీకు ఒకవేళ బీఈడి, ఇప్పుడు నేనే ఉన్నా, నాకు బీఈడి లేదు, అదర్ క్వాలిఫైడ్ లేదు, నేను ఎంబీఏ చేశాను, సో నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను, నాకు నో ఛాన్స్, దెర్ ఈజ్ నో ఛాన్స్. నేను టీచర్కి ఎలిజిబుల్ కాదు, అక్కడ నేను డిఎల్, జేఎల్కి లేదు, ఎంకామ్ లేదు, ఎంబీఏ ఉంది, ప్రైవేట్ సెక్టార్లో నేను చేశాను. అట్లా ఏంటంటే నాకు అవకాశం గ్రూప్సే ఉంది కాబట్టి నేను గ్రూప్స్ అప్లై చేసుకుంటున్నాను. సో ఛాన్సెస్ తక్కువ ఉన్నా కూడా నాకు అదే అవకాశం, దాని ద్వారా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టగలుగుతాను కాబట్టి అట్లా వెళ్తున్నాను. సో ఈ రెండిట్లలో కంపేర్ చేసుకుంటే ఈ వ్యత్యాసం అనేది ఇంత ఉంటుంది. మనకు ప్రత్యేకమైన క్వాలిఫైడ్ దాంట్లో స్కోప్ తక్కువ ఉంటుంది, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మన ఛాన్సెస్ టు గెట్ సక్సెస్, టు గెట్ జాబ్ ఛాన్సెస్ మోర్ ఉండేది స్కోప్ తక్కువ ఉన్న ఏరియాలో ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.